మార్తల్లిలో సెలబ్రేషన్స్ ఎప్పుడూ బాగుంటాయి వినాయక చవితివి. ఈ ఇయర్ కూడా అస్సలు తగ్గలేదనమాట. అస్సలు ఎక్కడ అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. డెకరేషన్ విషయంలో కానీ, ఈ లైటింగ్ విషయంలో కానీ, ఈ సాఫ్ట్ టాయ్స్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్తదనంతోనే తీసుకొస్తారు ఇక్కడ వాళ్ళు మటుకు. ఈసారి ఇలా సాఫ్ట్ టాయ్స్ని తీసుకొచ్చారు. ఎంత బాగున్నాయో అవి, చాలా క్యూట్గా ఉన్నాయి. చాలా బబ్లీగా ఎంజాయ్ చేస్తా, డాన్స్లు వేస్తా భలే ఉన్నాయి. మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడికి ఎప్పుడు ఇట్లానే జరిగిద్ది. ఈసారి కొత్తగా ఈ సాఫ్ట్ టాయ్స్ని కూడా తీసుకొచ్చారు నిమజ్జనం టైంలో. ఇంకా మేమందరం వెనుకున్నామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళే గ్యాప్ ఇస్తూ మా పాప ఎంజాయ్ చేస్తుందని చెప్పి ముందుకు పంపించారు. మా పాప చూడండి, దాని ఫేస్లో ఆనందం ఎంత బాగుందంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా నేను కూడా. ఆ పాండా కూడా క్యూట్గా ముందుకు వస్తూ ఉండి మా పాప ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట. అసలు ఎంత చక్కగా డ్యాన్స్లు వేసినాయో, ఎంత బాగున్నాయో, అసలు చూస్తూ ఉండాలనిపించింది. ఇక్కడ వినాయకుడిని కూడా పైకి, కిందకి, పక్కకి ప్రతి సందులో చూపిస్తూ ఊరేగిస్తారు. అది నాకు బాగా నచ్చిద్ది. మనకైతే అట్లా ఉండదు, ఒకే చోట ఉంచుతారు. బట్ ఇక్కడ అలా కాదు. ఒక ప్రొక్లైనర్ పెట్టుకొని వినాయకుడిని బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు ప్రతి సందు చూస్తాడనమాట. అన్ని వైపులో తిరుగుతారు 360 డిగ్రీస్ స్వామి. అదొకటి నాకు బాగా నచ్చిద్ది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఈ సాఫ్ట్ టాయ్స్తో. చాలా బాగుంది కదా. నాకైతే లైవ్లో చూస్తే భలే అనిపించింది. వాటిని టచ్ కూడా చేసాము మేము, మా పాప. చాలా బాగా కోఆపరేట్ చేశారు అందులో ఉన్న మనుషులు. ఇట్లాంటివి చూసాం కానీ ఇంత పెద్దవి బబ్లీగా ఉన్నవైతే నేను ఎప్పుడూ చూడలేదు. మిక్కీ మౌస్, మిన్నీ మౌస్ ఇలాంటివి షేక్ హ్యాండ్లు ఇవ్వడం చూసా కానీ ఇట్లాంటిదైతే నేనైతే ఇదే ఫస్ట్ టైం. మా పాప కూడా ఫస్ట్ టైం అనమాట చూడడం. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అందుకనే. ఇక్కడ అసలు ఖర్చు గురించి ఆలోచించారు వీళ్ళందరూ. ఎందుకంటే ఇది మార్కెట్ ఏరియా కాబట్టి, షాప్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, పీజీలు అందరూ ఎక్కువే కాంట్రిబ్యూట్ చేసుకుంటారు. చాలా బాగా డెకరేట్ చేస్తారు, చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. ప్రతి సందుకి ఇలాగా క్రాకర్స్ బ్లాస్ట్ చేస్తూ ఉంటారు, బాగుంటాయి. బట్ ట్విస్ట్ ఏంటంటే, ఇంతమంది జనాలు ఇంతలాగా సంతోషపడుతుంటే దిష్టి తగిలిందో ఏమో కానీ సడన్గా పెద్ద వర్షం పడిందనమాట. ఎంత పెద్ద వర్షం అంటే ఎక్కడి వాళ్ళు అక్కడ స్తంభించుకుపోయారు. తడిచిపోయే వాళ్ళు తడిచిపోయారు. గంట సేపు కంటిన్యూస్గా వాన పడిందనమాట. ఈ సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఎక్కడికక్కడికి వెళ్ళిపోయినాయి లోపలికి పాపం. మళ్ళీ తడిచిపోతాయని చెప్పి లోపలికి కూర్చోపెట్టేశారు వీటిని మటుకు. గంట దాకా వెయిట్ చేసి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి వానలోనే డ్యాన్స్లు వేసేవాళ్ళు వేసారు. నిమజ్జనానికి స్టార్ట్ అయి తీసుకెళ్ళిపోయారు అనమాట. చాలా బాగా జరిగినాయి ఈసారి సెలబ్రేషన్.